మీ అందరి ఆశీర్వాదాలతో మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి ఉప్పాల రాము. వైఎస్ఆర్ 4వ విడత చేయూత కార్యక్రమంలో భాగంగా జరిగిన గరిసపూడి సభలో పెడన నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఉప్పాల రాము మాట్లాడుతూ, దరిదాపు 200 సార్లు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం నిమిత్తం బటన్ నొక్కగా మీరు మీ విలువైన ఓటు హక్కును వినియోగిస్తూ 2 సార్లు బటన్ నొక్కి పార్టీ అభ్యర్థులైన ఎంపీ ఎమ్మెల్యేలను అత్యంత మెజారిటీతో గెలిపించి తద్వారా మరొక్కసారి మన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కొనసాగిస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి జరుగుతుందని ఆకాంక్షించారు. మరియు తన ప్రసంగంలో ఇతర పార్టీలపై తనదైన శైలిలో చలోక్తులు విసిరారు. అమలుకు నోచుకునే పథకాలను ప్రకటించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, అదేదో సినిమాలు ఎలక్షన్ హామీ ప్రక్రియను గుర్తు చేస్తూ హైదరాబాదుకు సముద్రాన్ని తీసుకొస్తాను, ఓడరేవు తెస్తాను అనే చంద్రబాబు అనుకో గ్యారంటీ లేని అరకొర గ్యారంటీ పథకాలను ప్రకటించి ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారని, వారి మాయ మాటలు నమ్మవద్దని తెలిపారు. సభను ఉద్దేశించి కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక మాట్లాడుతూ, సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళల పేరుతోనే దాదాపు అన్ని పథకాలను అమలు చేస్తూ అక్కా చెల్లెమ్మల విశేష అభిమానాన్ని చూరగొంటున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పెడన నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు, చేయూత లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నడిపిస్తూ ఉన్నాడు. ఇది చిన్న విషయం కాదు, మీరు అందరూ దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే మీలో చాలా మంది అమ్మఒడి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆసరా వచ్చిన వాళ్ళు ఉన్నారు, మరి ఇప్పుడు చేయూత పర్టికులర్గా మీరు అందరూ చేయూత, అలాగే సున్నా వడ్డీ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన మాట ప్రకారంగా మహిళలకి 4 స్కీమ్స్ పూర్తి చేశారు ఇవాళతో. మరి మీరు కూడా మరి పూర్తి చేయాల్సిన పని ఒకటి ఉంది ముందు రాబోయే రోజుల్లో. ఏంటది? గట్టిగా చెప్పాలి. ఆయన ఇప్పటికీ దగ్గర 150 నుంచి 200 సార్లు బటన్ నొక్కాడు. మీరు ఒక్కసారి బటన్ నొక్కాలి జగనన్న కోసం. అర్థమైందా? జగనన్న కోసం ప్రతి వ్యక్తికి 2 ఓట్లు ఉంటాయి, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. మీరు ఒక్కసారి బటన్ నొక్కి జగనన్న మళ్ళా ముఖ్యమంత్రి చేస్తే ఏదైతే స్కీమ్స్ వస్తున్నాయో మళ్ళా మార్పులు చేర్పులు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. తన కుటుంబం కోసం తను ఏం చేయాలో ఆయనకు తెలుసు. ఖచ్చితంగా మళ్ళా ఈ పథకాలన్నీ కొనసాగాలంటే మటుకు మీరు దయచేసి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు సూపర్ 6 అని. అది ఎక్కడ 6 అర్థం కావట్లేదు అసలు. మీరు చూసుకోండి ఒకసారి. కలబోలు మాటలు 100 చెప్తారు, కానీ చేసింది ఎవరు? మాట చెప్పడం వేరమ్మా. 100 చెప్పొచ్చు, నేను 5 తీసేస్తాను, ఆకాశం భూమి కలిపేస్తాను, లేదా తీసుకొచ్చి ఇప్పుడు ఏదో ఒక సినిమా ఉన్నది దాంట్లో చెప్తారు హైదరాబాద్కి సముద్రం తీసుకొస్తా అంటారు. హైదరాబాద్ సముద్రం సాధ్యమా? సాధ్యం కాదు. హైదరాబాద్ కంటే సముద్రం తీసుకొచ్చి షిప్ తీసుకొస్తారంట. అట్లాగే ఈ చెప్పే మాటలన్నీ మరి 2014లో ఏమైపోయినాయి? ఎందుకు చేయలే? ఇవి జ్ఞాపకం పెట్టుకోండి. ఇవి ఎందుకంటే మనందరికీ కూడా ఎంతో కొంత ఉపయోగపడుతున్నాయి. ఉపయోగపడినా లేదా మీరు ఆలోచించుకోండి. ప్రతి ఇంటికి కూడా మన నియోజకవర్గంలో 170,000 మంది ఓటర్లు ఉంటే సుమారుగా దగ్గర 1,43,000 మందికి అంటే 83% వచ్చిన పథకాలు తెలుసమ్మా మీకు? ఈ నియోజకవర్గంలో 170,000 మంది ఓటర్లు ఉంటే దగ్గర 1,43,000 మందికి ప్రతి ఒక్కరికి అది 50,000, 1,00,000 రూపాయల, 2 లక్షల, 5 లక్షల, 10 లక్షల ప్రతి కుటుంబానికి లబ్ధి జరిగింది. జరిగిందా లేదా? జరిగితే చేతులెత్తండి. చాలా సంతోషం. అందరూ ఎక్స్పీరియన్స్ మంచిగా, ఎవరు కూడా తెంపలేదు. మరి ఈ విధమైన ముఖ్యమంత్రిని, ఇంత సాయం చేసే మంచి మనసున్న ముఖ్యమంత్రిని, చేతికి ఎముకలేదానికి దానకరుడు మరి తెలుగుదేశం వాళ్ళు అన్నారు ఓకే పంచిపెట్టేస్తున్నాడని. అసలు నీకు మనిషికి ఆకలేసినప్పుడు అన్నం పెట్టాలి. నా దగ్గర డబ్బులు దాచిపెట్టుకుంటే ఏమైతే మురిగిపోతాయి అవన్నీ కూడా, లేదా చెదలు పెట్టేస్తాయి. ముందు అవసరమైనప్పుడు ఆదుకోవాలి అందరినీ. ఆయన ఆదుకున్నాడు. తప్పేంటి? తప్పమ్మా. ఇప్పుడు పథకాలు ఇవ్వడం తప్ప, ప్రజలకి మహిళా మనులకి డబ్బులు పెంచడం తప్ప, పిల్లలకి ఇప్పుడు స్కూల్స్ మీరు చూశారు నాడు నేడు అని. పూర్వం స్కూల్స్ ఈ 5 సంవత్సరాల స్కూల్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చెప్పండి అమ్మా. స్కూల్స్ బాగున్నాయి లేదా? బాగున్నాయనే చదివేతండి అందరూ గట్టిగా.
మరి అది మనకు ఉపయోగం కదమ్మా, మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా మనందరం కష్టపడేది. అంటే మీరు అప్పు చేయొచ్చు, లేదా ఏదో అనుకునైనా మీరు పిల్లల్ని చదివించాలి ఉన్నతమైన కాన్వెంట్లో, అంటే ప్రైవేట్ స్కూల్లో చదివించాలనుకుంటున్నారు. గవర్నమెంట్ స్కూల్స్కి దూరకు వెళ్ళేవాళ్ళు కాదు వాస్తవంగా. మరి ఈవేళ గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా బోర్డు ఫుల్ అయిపోతుంది, ఖాళీగా ఉన్నట్ల. ఎవరు వచ్చిన తర్వాత గట్టిగా మరి అది మార్పే కదా, ఆయన మంచి చేయబట్టే కదా ఖాళీ ఉండట్లేదు. అంటే మన పిల్లలందరినీ ఇంగ్లీష్ మీడియం చదివించాలి అనే మంచి ఉద్దేశంతోనే కదా. ఈ విధంగా పోటీ ప్రపంచంలో మన పిల్లలందరూ మంచిగా చదువుకుంటే శుభ్రంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, వాళ్ళకి మంచి జీతం వస్తుంది, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ఆలోచనతోనే కదమ్మా. అది మంచి చేసినట్టే కదా. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు అసలు ఇంగ్లీష్ మీడియం వద్దు, ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల తెలుగు అంతా కూని అయిపోతుంది అన్నాడు. అంటే మనం ఇంగ్లీష్ మీడియం చదివితే తెలుగు వెళ్ళిపోతాడు అన్న. ఇంగ్లీష్ మీడియం మనం పిల్లలందరూ ఎవరు చదువుతున్నారు ఏమా? మరి వాళ్ళ పిల్లలను కూడా ఎందుకు చేర్చట్లేదు తెలుగు మీడియంలో? తీసుకొచ్చేట మన గవర్నమెంట్ స్కూల్లో చేర్చమని చెప్తాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. చేస్తారు కదా. అంటే వాళ్ళు కొని న్యాయం మనకు న్యాయమా? అలా ఉండకూడదు. ఎవరు బిడ్డలైనా సరే, నా బిడ్డైనా మీ బిడ్డైనా ఎవరు బిడ్డైనా సరే ఉన్నతంగా చదువుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి. అట్లాగే ఆరోగ్య విషయంలో చూడండి, హాస్పిటల్స్ అన్నీ కూడా ఎంత బాగు చేపిస్తున్నారు. దగ్గర సేమ్ అవి కూడా అంతే, స్కూల్స్ లాగానే హాస్పిటల్స్ కూడా అన్ని బాగు చేయించి ప్రతి ఒక్క మనిషికి కూడా పూర్వం 5 లక్షలు ఉండేది ఆరోగ్యశ్రీ కార్డు, ఈవేళ 25 లక్షల రూపాయలు ఇచ్చారు. ఎవరైనా ఇచ్చారా? నాకు కూడా లేదు ఇన్సూరెన్స్. 25 లక్షలు 10 లక్షలు నాకు ఉన్నది చెప్తున్నా. 25 లక్షల రూపాయల కార్డు ఎవరికి లేదు. ఇవాళ ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇచ్చాడు జగన్ గారు. చిన్న విషయం కాదు అవన్నీ కూడా. ఎందుకంటే చిన్న విషయం కాదు 25 లక్షల రూపాయలు ఇవ్వండి. ఎందుకంటే ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోండి. మన కుటుంబానికి ఎవరు అండగా ఉన్నారు, మనకి ఎవరు సాయం చేస్తున్నారు, ఇవన్నీ కొనసాగాలంటే మన పిల్లల భవిష్యత్తు కానీ, మన ఆరోగ్యం కానీ, అట్లాగే మన కుటుంబాన్ని నడిపే విధానంలో మనకి చేయూతగా ఉండేది ఎవరు?